ఇక దగ్గర దగ్గర నెల రోజుల సంధి మందిని నిద్రపోనీయకుండా మంది ఫోను డాటా మొత్తం కథం పట్టిస్తున్నటువంటి ఇద్దరు అమర ప్రేమికులు ఎవరన్నా ఉన్నారనంటే అఘోరి వర్షిని అనేట ఆమె. ఇక వీళ్ళు రోడ్ల మీద కానీ ఊళ్ళల్లో కానీ బండ్లల్లో కానీ రహదారుల పొంటి కూడా వీళ్ళు మాట్లాడే మాటలు చేస్తున్న అరాచకాలు ఇస్తున్న స్పీచులు అంతా ఇంత కాదు, దండం పెట్టాలని అనిపిస్తుంది ఇలా కథలు చూసి ప్రతి ఒక్కరికి. ఇక ఇప్పుడు ఏమయ్యానంటే వీళ్ళని ఎట్లనన్నా పట్టుకోవాలని చెప్పి పోలీసు పెద్దసార్లు గట్టి ప్లానే చేస్తుంటే వాళ్ళకి ఒక ట్విట్ ఇచ్చిళ్ళు వీళ్ళు. మరి గంతగానం ఏం ట్విట్ ఇచ్చిల్లని అంటారా? ఆర్త చూడండి. అఘోరి 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 ఏమో కానీ ఇక రెండు తెలుగు రాష్ట్రాలల్లో సంచలనాన్ని క్రియేట్ చేస్తున్నటువంటి అఘోని వర్షిని దంపతులు సంచలన ప్రకటన చేసుకుంటూ వచ్చిళ్ళు. మా ఇద్దరిని అరెస్ట్ చేస్తారని వస్తున్న ఆర్తల మీద రియాక్ట్ అయికుంటూ వచ్చిళ్ళు. మా జోలికి ఎవరైనా వస్తే మేము ఆత్మహత్య చేసుకుంటాం, మేమిక తెలుగు రాష్ట్రాలకు రాము, కేదార్నాథ్ కు వెళ్ళిపోతున్నామని చెప్పుకుంటూ వచ్చిళ్ళు. జీవితాంతం అక్కడనే ఉంటామని అంటున్నారు. ఇక ఎందుకనంటే లేడీ అఘోరి మీద వచ్చినటువంటి ఈ బాధాలు అన్ని ఇన్ని కాదు. ఇప్పటికే నేను ఆయన మొదటి భార్యను అనుకుంటా రచ్చలేపుతున్నటువంటి రాధిక వచ్చిన ముచ్చట్లు పంచాయతీలు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఇక అగరితోని ఫోన్స్ వాయిస్ కాళ్ళు లీకులు వర్షిని జీవితం నాశనం అయ్యింది అనుకుంటా హెచ్చరికలను సుతం ఇచ్చింది. అయితే ఇంకో యూత్ ని మోసం చేసిందని చెప్పి అఘోరిని అరెస్ట్ చేయాలని చెప్పి రాధిక డిమాండ్ చేసుకుంటూ వస్తున్నది. ఇక ఇన్ని గొడవలు బయటకు వస్తున్నా కూడా లేడీ అఘోరి మాత్రం తగ్గేదేలే అనుకుంటా రాధిక ఎపిసోడ్ లో బయటకు రాగానే శ్రీవర్షిని ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకున్నది. ఇక ఈసారి ఈ పెళ్లి లైవ్ టెలికాస్ట్ కూడా చేసింది అయ్యా. ఇక రాధిక ఆరోపణలన్నీ అబద్ధమని, దమ్ముంటే నాతోని పెళ్ళైనట్లు సాక్ష్యాధారాలు చూపించమని, నిరూపణ చేయమని డిమాండ్ గట్టిగానే చేస్తున్నాడు అఘోరా. కాకపోతే అనేక సార్లు పైసలు కూడా ఇచ్చిందని, నా బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా చూడమని చెప్పి రాధిక అంటున్నది. ఇక ఇప్పుడు నా జీవితం అంతా శ్రీవర్షినియే నా భార్య, జీవితాంతం మేమిద్దరం కలిసి ఉంటాము, మమ్మల్ని ఎవరైనా కాదు కూడదు మమ్మల్ని ఇడదీయాలని చూస్తే మాత్రమే ఆత్మహత్య చేసుకొని భస్మమైపోతాం, బూడిదైపోతాం, పాండ్స్ ఫోటర్ అవుతాం అనుకుంటా గట్టిగానే కామెంట్లు పెడుతున్నారు అయ్యా వీళ్ళిద్దరు కార్లల్లో తిరుక్కుంటా. ఏందో ఏమోనోలా వీళ్ళిద్దరు మాత్రం మానసిక ఒక అనారోగ్య బారిన పడ్డారని చెప్పి కొంతమంది విశ్లేషకులు అయితే గట్టిగానే కామెంట్లు పెడుతున్నారు. సరే ఇక వీళ్ళు మొత్తానికైతే కార్లల్లో ఆడికి ఈడికి తిరుక్కుంటా మమ్మల్ని ఎవరైనా అరెస్ట్ చేస్తామని అంటున్నారు పోలీసు పెద్ద సార్లు. ఒకవేళ కనుక ఎవరైనా మమ్మల్ని అరెస్ట్ చేస్తామని చూస్తే కనుక మేము ఖాళీ బూడిదైపోతాం, ఆత్మహత్య చేసుకుంటామని ఏదేదో మాటలు మాట్లాడుతున్నారు. కానీ సరే ఇక పోలీసు పెద్ద సార్లు రంగంలోకి దూకుతూనే ఇలా తతంగం అంతా బయటపడుతుంది. ఇలా కథ సుఖాంతం అయితే తప్ప ఇవన్నీ ఒడిచిపోయే ముచ్చట్లే తప్ప. ఇక ఏదేమైనా కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకొని వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటేనే తప్ప ఈ కథకు సుఖాంతం పలుకుతుంది, కథకు ముగింపు అవుతుంది తప్ప వీళ్ళని ఇట్టనే వదిలేస్తే గంటకొక వీడియోని విడుదల చేసి మందిని ఆగం చేసిడే కాకుండా పూర్తిగా ఎవత్తను బ్రట్టు పట్టిస్తారు. వీళ్ళు ఒక మానసిక దౌర్బల్యంతో బాధపడుతున్నారు, వీళ్ళ మానసిక సరిగ్గా లేదని చెప్పి చాలా మంది కామెంట్లు కౌంటర్లు పెట్టుకుంటా గట్టిగానే వార్నింగ్లు ఇస్తున్నారు. మరి ఈ కథ ఇంకెంత దూరం పోతుందో, ఈ అఘోరి ఇంకెన్ని రోజులు డైలీ సీరియల్ లెక్క గుంజుకొని పోతారో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం.